అమరావతికి ఆంధ్రప్రదేశ్కు అండగా నిలుస్తా నరేంద్ర మోడీ చెప్తుండు. చంద్రబాబు రాకతో దుష్టగ్రహాలు తొలగిపోయాయి. నరేంద్ర మోడీ 100% ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి డబల్ గేమ్ ఆడుతున్నాడు. డబల్ గేమే ఆడుతున్నాడు. ఇటు చంద్రబాబు తోటి ఎంత సఖ్యతగా ఉంటున్నాడో జగన్ తోటి కూడా అంతే సఖ్యతగా ఉంటున్నాడు. జగన్తో కూడా. దీనికి ఎగ్జాంపుల్ నేను చెప్తా, మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా. నరేంద్ర మోడీ గతంలో జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నరేంద్ర మోడీ తీసుకునేటువంటి అన్ని నిర్ణయాలకు జగన్ పార్టీ ఎమ్మెల్యేలు, జగన్ పార్టీ ఎంపీలు, రాజ్యసభ సభ్యులు అందరూ కూడా సపోర్ట్ చేసేది ఎన్డీఏకు. ఎన్డీఏలో భాగస్వామిగా ఉంది జగన్ పార్టీ వైఎస్ఆర్సీపీ. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబును జైల్లో వేసిందే నరేంద్ర మోడీ, ఓపెన్గా చెప్పాలంటే. ఇప్పుడు నరేంద్ర మోడీ మళ్ళీ అమరావతికి వచ్చి ముచ్చట చెప్తున్నాడు. అప్పుడు చెమ్మ నీళ్ళు తీసుకొని వచ్చిండు, మట్టి తీసుకొని వచ్చిండు. గిన్నెడు మట్టి చెమ్మ నీళ్ళు తీసుకొని వచ్చి అప్పుడు 10 సంవత్సరాల కింద అమరావతిని ప్రారంభించిండు, పోయిండు. ఎందుకు మరి? జగన్ వచ్చినాక ఇదే ప్రధానమంత్రి అప్పుడు ప్రారంభించిపోయిండు. మళ్ళీ జగన్ వచ్చిన తర్వాత నిధులు ఎందుకు ఇవ్వలేదు? జగన్ను అమరావతి కట్టాలని ఎందుకు చెప్పలేదు? అమరావతికి నిధులు ఎందుకు ఇవ్వలేదు ఆ 5 సంవత్సరాల కాలంలో? అంటే అప్పుడు జగన్ వద్దన్నాడు కాబట్టి నరేంద్ర మోడీ ఊరుకున్నాడు కదా. జగన్ నరేంద్ర మోడీ సంబంధం మనకు అర్థమవుతుంది కదా. అంటే అప్పుడు జగన్కు సపోర్ట్ చేసిండు. ఎందుకంటే ఆయన ఎంపీలు, ఆయన ఎమ్మెల్యేలు అంతా కూడా నరేంద్ర మోడీకి సపోర్ట్ చేయాలి కాబట్టి అధికారంలో ఎవరుంటే వాళ్ళకి సపోర్ట్ చేసే ప్రయత్నం చేస్తుండు నరేంద్ర మోడీ. ఇప్పుడు జగన్ వేయండు, ఎంపీలు ఎక్కువ గెలవలేదు, ఎమ్మెల్యేలు ఎక్కువ గెలవలేదు కాబట్టి మళ్ళీ అధికారంలోకి ఎవరు వచ్చిరు? చంద్రబాబు నాయుడు వచ్చిండు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు పొగుడాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఇప్పుడు దేశంలోనే నితీష్ కుమార్, చంద్రబాబు నాయుడు లేకపోతే నరేంద్ర మోడీ ప్రభుత్వం కుప్పకూలిపోతుంది. మోడీ కాస్త జీరో అయిపోతాడు. ఎంపీ మోడీ, నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గాడిగా ఎంపీ అని చెప్పుకోవాలి, సీనియర్ ఎంపీ అని చెప్పుకోవాలి. అట్లా అయిపోతుంది. కాబట్టి నితీష్ కుమార్ పొయ్యమంటే పోస్తాడు, చంద్రబాబు పొయ్యమంటేనే పోస్తాడు. అట్లా తయారైంది. మొత్తం ఒక 400 సీట్లు వస్తే నరేంద్ర మోడీ ఎవరిని లెక్క పెట్టేటోడు కాదు. ఇప్పుడు సీట్లు తక్కువ కాబట్టి ఒకవేళ చంద్రబాబు పక్కకు పోయినా, అట్లే నితీష్ కుమార్ పక్కకు పోయినా ఈ ప్రభుత్వం కుప్పకూలిపోతుంది. మళ్ళా ఎన్నికలు వచ్చే అవకాశం ఉంటుంది. లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఇక ఒకరినొకరు పొగుడుకురు. నిన్న కాసేపు స్వడబ్బా, కాసేపు పరడబ్బా, మరి కాసేపు పరస్పర డబ్బా. చంద్రబాబు నాయుడు, లోకేష్ నరేంద్ర మోడీని పొగిడిర్రు, పవన్ కళ్యాణ్ నరేంద్ర మోడీని పొగిడిండు. ఇక మళ్ళీ నరేంద్ర మోడీ వీళ్ళని పొగిడిండు. పరస్పర డబ్బా. ఈయన తీసుమార్కడా అంటే ఈయన తీసుమార్కడా అని చెప్పుకున్నారు. అయితే దీనికి సంబంధించిన వీడియోలు ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తా. ఇగో మరి ఈసం చేసిర్రు. లోకేష్ మాట్లాడుతుండు. పహల్గామ్ ఉగ్రవాద దాడిలో చనిపోయిన వారికి నేను నివాళులర్పిస్తున్నా. ఉగ్రవాదుల దాడిలో చనిపోయిన వారి కుటుంబానికి దేశం మొత్తం అండగా నిలబడుతుంది. పాకిస్తాన్ గీత దాటింది, అమాయకుల్ని చంపింది, చాలా పెద్ద తప్పు చేసింది. ఒక్క పాకిస్తాన్ కాదు, 100 పాకిస్తాన్లు వచ్చినా భారతదేశ నేలపై మొలిచిన గడ్డి కూడా పీకలేరు. ఇంతవరకు బాగానే ఉంది. ఓకే, 100 పాకిస్తాన్లకు సమాధానం చెప్పే ఒక్క మిసైల్ మన దగ్గర ఉంది. ఆ మిసైల్ ఏంటో తెలుసా? నమో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. ఒక్క మిసైల్ ఉందట. ఎంతమంది వచ్చినా తట్టుకునే ఒక్క మిసైల్ మన దగ్గర ఉందని చెప్తున్నారు నరేంద్ర మోడీ అట. ఆయన ఎవరికనే ఉగ్రవాద దాడి జరిగిందని అందరూ ఆరోపిస్తున్నారు. ఆడితే ఏమవుతుంది? మన సింహం నమో కొట్టే దెబ్బకి వరల్డ్ మ్యాప్ లోనే పాకిస్తాన్ అని మిస్సింగ్ రావటం ఖాయం. చంద్రబాబు నాయుడు బాగా ఖుషి అవుతున్నాడు. పని చేసేవారు కొంతమంది రాజీనామా చేశారు, కొంతమంది సెలవులు పెట్టిపోయారు. దట్ ఈస్ మన నమో కొట్టే దెబ్బకి పాకిస్తాన్ దిమ్మ తిరుగుతాం ఖాయం. ఈ రోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నా, ఎంటైర్ నేషన్ స్టాండ్స్ విత్ మన నమో. కేంద్రం ఈరోజు కులగణన చేయాలనే నిర్ణయం తీసుకుంది. పహల్గామ్ ఉగ్రవాద దాడిలో చనిపోయిన వారికి నేను నివాళులర్పిస్తున్నా. ఉగ్రవాదుల దాడిలో చనిపోయిన వారి కుటుంబానికి. ఇది నారా లోకేష్
లేపుతా నరేంద్ర మోడీని మన నరేంద్ర మోడీ తురుమ్ ఖాన్ ఈ పాకిస్తాన్ మొత్తం వచ్చినా నరేంద్ర మోడీ బార్డర్లో నిలబడి ఈ ఒక్కడే యుద్ధం చేస్తాడు, మనం అంతా ఇంట్లో కూర్చుందామని చెప్తున్నాడు. మనం ఒక్కరేమో నరేంద్ర మోడీ ఒక్కడే చాలు పాకిస్తాన్ ఎదుర్కొన్నందుకు అంటుండు. మిస్సైల్ అట. మరి ఆ బార్డర్లో ఉన్నటువంటి ఆర్మీని అందరినీ ఇంటికి రమ్మని జీతాలు ఇంట్లో కూర్చోబెట్టి బార్డర్లో ఎవరు ఉండొద్దు, నరేంద్ర మోడీ ఒక్కరినే జమ్మూ కాశ్మీర్ బార్డర్లో నిలబెట్టి ఫైట్ చేపిద్దాం పాకిస్తాన్ తోటిగా. మిసైల్ కదా, మిసైల్ అంటే ఎట్లుండాలి, పోయి పాకిస్తాన్ని నాశనం చేసి మళ్ళీ రావాలి. అట్లా నరేంద్ర మోడీ ఒక్కరినే వదిలిపెడదాం. ఈ బలగాలన్నీ కూడా పాకిస్తాన్ బార్డర్లో ఉండేటువంటి బలగాలన్నీ కూడా వెనక్కి రప్పిద్దాం. ఎందుకంటే లోకేష్ మాటకు మనం గౌరవం ఇవ్వాలి కదా. లోకేష్ చెప్తున్నది అలా నాయన కూడా మంచి ఇట్లా అంటుండు, మా కొడుకు అప్పుడు తప్పులు మాట్లాడేది అన్నీ ఇప్పుడు మంచిగా మాట్లాడుతుంటారు భయ్, ట్రైనింగ్ ఫుల్ అయిండ్రా, ఇక నా రాజకీయ వారసత్వాన్ని నిలబెడతాడు, నెక్స్ట్ ముఖ్యమంత్రి మా కొడుకే అని లోపల అనుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు. వాస్తవంగా అంత పోడాల్సిన అవసరం లేదు, సిగ్గుపడాలి. 10 ఏళ్ల కింద 11 ఏళ్ల కింద అమరావతిని ప్రారంభించి పోయిండు. జగన్కు అనుకూలంగా 3 రాజధానులు ఇస్తా అని జగన్ మాట్లాడితే ఒక్క మాట నరేంద్ర మోడీ మాట్లాడలే. సిగ్గుపడాలి కదా. ఇప్పుడు మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ రెండోసారి ప్రారంభించి మళ్ళీ చేస్తానికి ఇంకా నమో అనుకుంటా ముచ్చట చెప్తున్నారు. ఇక ఈయనది అయిపోయింది. చంద్రబాబుని జైల్లో వేయించింది బీజేపీ మోడీ సర్కారే. 100 పాకిస్తాన్లు ఖతం చేసే ఒకే ఒక మిస్సైల్ నమో అంట. ఏమి భజన లోకేశం ఇది అని సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. మోడీని బాబు గారు భార్యనే చూసుకోలేని వాడు దేశాన్ని ఎలా చూసుకుంటాడా అన్నాడు చంద్రబాబు. గతంలో మోడీని మాట కూడా అన్నాడు. ఏమన్నాడు? నరేంద్ర మోడీ భార్యను చూసుకోలేని ఆయనే దేశాన్ని ఏం చూసుకుంటాడు అని చంద్రబాబు నాయుడు అన్నాడు. ఆ వీడియోలు కూడా సోషల్ మీడియాలో ఉన్నాయి ఇప్పటికి కూడా. మరి ఇప్పుడు మళ్ళీ భజన చేస్తున్నారు. అది అట్లుంటే ఇగో ఫస్ట్ రాగానే ఒక జిమ్మెక్కి చేస్తాడు నరేంద్ర మోడీ. ఏడికి పోయినా కూడా ఇగో ఏ రాష్ట్రానికి పోయినా ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి వేషధారణ చేస్తాడు. తర్వాత ఆ రాష్ట్రానికి సంబంధించి ఎవరో స్క్రిప్ట్ రాసిస్తారు, ఒక 2 పదాలు రాసేయగానే దాన్ని హిందీలోనే రాసిస్తారు, తెలుగులో ఏం రాసియారు, ఎందుకంటే తెలుగు రాదు కాబట్టి. అమరావతి నేను అంటే నేను అని హిందీలో రాసిస్తే తెలుగులో అని చదువుతుంటే తెలుగులో వచ్చినట్టు ఉంటుంది అంతే. దానికి అర్థం ఏం తెలియదు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు రాసిస్తారు. ఒకసారి చూడండి. కేవలం ఒక నగరం కాదు, అమరావతి ఒక శక్తి. ఆంధ్రప్రదేశ్ ను ఆధునిక ప్రదేశ్ గా మార్చే శక్తి, ఆంధ్రప్రదేశ్ ను అధునాతన ప్రదేశ్ గా మార్చే శక్తి. ఏం మాట్లాడుతుంది అర్థమైతే లేదు. అది ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి ఆంధ్రప్రదేశ్గా మారుస్తామనబోయిండో ఏమైనా తెలియదు. కానీ ఆ స్క్రిప్ట్ రాసేటోళ్ళు సరిగా రాసేయాలి, ఆయన కూడా ప్రొనౌన్సియేషన్ వస్తలేదు.